రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గాడిద గుడ్డును నెత్తిన పెట్టుకుని ప్రచారం చేయడంపై ధ్వజమెత్తారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఏమిచ్చారు, ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏమిచ్చామో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరకు వస్తావా? ఎక్కడికి వస్తావు? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు. నీ సంగతి తెలుసు, నీ నోటి దురుసు తెలుసు అందరికీ. ఒకరి పేగులు తీస్తాను మెడకేసుకుంటా అంటావు, కండ్లు పీకి గొడ్డుకాయలు ఆడుతా అంటావు, ఇంకోటి చెడ్డి లాగి నేను చెడ్డి వేసుకుంటా అంటావు. ఇదా ఇంత దిగజారు వ్యవహరిస్తావా? అసెంబ్లీలో ఒక మాట, ఎన్నికల ప్రచారంలో మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చిన 5 నెలల్లోనే కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ము ధైర్యం ఉంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు 10 సంవత్సరాల హయాంలో యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారో, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాలలో మేమేమిచ్చామో చర్చకు సిద్ధంగా ఉన్నావా? గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకోవడం కాదు, కనీసము గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా ఉన్నది పరిస్థితి. శాసనసభలో ఏం మాట్లాడారు మీ మంత్రులందరూ? నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తెలంగాణకు చేస్తుంటే బీఆర్ఎస్ సరిగ్గా పేర్లు మార్చిందని ఒకటి మాట్లాడితే, బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని ఒక మాట్లాడుతుంటే, ఈరోజు నువ్వు గాడిద గుడ్డు గాడిద గురించి కథలు చెప్తావా మాకు? 10 సంవత్సరాలుగా కేసీఆర్ కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. నువ్వు వచ్చి 5 నెలలు కాలేదు, అప్పుడే అన్యాయం మొదలు పెడుతున్నావు. 17 ఎంపీ సీట్లలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 డివిజన్లు బీసీలకు కేటాయిస్తే 32 చోట్ల నాన్ బీసీలకు టికెట్ ఇచ్చి అన్యాయం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని విమర్శించారు. పార్లమెంట్ సీట్లలో ఎంతమందికి బీసీలకు టికెట్ ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరులకు చెప్పాలి, బహిరంగ సభలో చెప్పాలి. మీరా బీసీల గురించి మాట్లాడేదని మనం చేస్తున్నాం. ఇదే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో మీ పార్టీ పుణ్యమాని, మీ స్నేహితులైనటువంటి బీఆర్ఎస్ పుణ్యమాని 50 సీట్లు బీసీలకు కేటాయిస్తే అందులో 32 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసినటువంటి సీట్లలో నాన్ బీసీలు గెలిస్తే సిగ్గు లేకుండా ఈ 2 పార్టీలు సామాజిక విషయాలపైన మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.